నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసమని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్ గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే, ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్, we have to adjust and clothes are not a matter at all. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే, ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్ గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదవి. Those are all AI generated pictures. I'm feeling very weird that people are really believing many things. And నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం, అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు, అండ్ నిజమైన మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా అయి ఉంటే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటీ అండ్ సింపథైజ్. ఓకే, ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఓకే, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం